శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృశ్చిక రాశి వారు ఆగస్టు 20 తర్వాత మీ ఇంటి గడప తొక్కే వ్యక్తి ఒక స్త్రీ విషయంలో మాత్రం మీరు కాస్త అప్రమత్తంగా ఉండాలి. ఆమెను చూస్తే మీకు ఎలాంటి అనుమానం అనేది రాకపోవచ్చు. చాలా ఆప్యాయంగా మాట్లాడవచ్చు. మీ కుటుంబ సభ్యులతో కలిసిపోయినట్టు కూడా కనిపిస్తారు. మీ సమస్యలు అడిగి తెలుసుకుంటారు. అవసరమైతే మీకు సలహాలను కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తారు. కానీ ఒకసారి ఆమె మాటలను కాదు, ఆమె ప్రవర్తనను మీరు గమనించడం మొదలుపెట్టినట్లయితే గనుక కొన్ని విషయాలు మీకైతే అర్థమవుతాయి. ముఖ్యంగా ఆమె పేరు ఈ వీడియోలో చెప్పబోయే అక్షరాలతో ప్రారంభమైనట్లయితే గనుక వృశ్చిక రాశి వాళ్ళు మాత్రం తొందరగా ఆమెను నమ్మకుండా ఒకసారి ఆలోచన చేయండి. అయితే మొదటే ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. కేవలం పేరు లేదా మొదటి అక్షరం ఆధారంగా ఎవ్వరిని కూడా చెడ్డవారిగా నిర్ణయించడం అయితే సరైన పని కాదు. సాధారణంగా ఇది జ్యోతిష్య విశ్వాసాలు, సాధారణ ప్రవర్తన, సంకేతాల ఆధారంగా రూపొందించిన విశ్లేషణ మాత్రమే. నిజంగా ఎవరు మంచివారు ఎవరు కాదు అనేది వారి పనుల ద్వారానే అర్థమవుతుంది. ఇక అసలు విషయం ఏంటో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఒక ప్రత్యేకమైన స్వభావం ఉంటుంది. వీరు అందరినీ వెంటనే నమ్ముతారు. కానీ ఒకసారి ఎవరినైనా తమ వారిగా భావించినట్లయితే మాత్రం పూర్తిగా నమ్మేస్తారు. వారి కోసం ఏదైనా చేయడానికి ఈ రాశి వాళ్ళు అయితే సిద్ధపడతారు. అదే సమయంలో తమ వ్యక్తిగత విషయాలను బయటకు చెప్పడానికి కూడా ఇష్టపడరు. ఎవరు తమకు నిజంగా దగ్గరగా ఉన్నారో చాలా జాగ్రత్తగా గమనిస్తారు. అయితే ఆగస్టు 20 తర్వాత ఈ నమ్మకం విషయంలోనే ఒక ఆసక్తికరమైన పరీక్ష ఎదురయ్యే అవకాశం ఉంది. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఎవరు, మీ ఇంటికి వచ్చే వ్యక్తులు ఎవరు, బంధువుల పరిచయంలో ఉన్న వ్యక్తులు ఎవరు, స్నేహితుల వాళ్ళు ఎవరు, పొరుగింటి వ్యక్తి ఎవరు, లేదా మీ కుటుంబానికి చాలా దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరు. వారితో మీకు పెద్దగా సమస్యలు లేకపోవచ్చు. వారి ప్రవర్తనలో చిన్న చిన్న మార్పులను గమనించినట్లయితే అసలు ఉద్దేశం ఏంటో మీకు అర్థం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. మరి ఆ స్త్రీ పేరు ఏ అక్షరంతో ప్రారంభమయ్యే అవకాశం ఉంది? ఆమె ప్రవర్తనలో కనిపించే సంకేతాలు ఏమిటి? ఆమె మీ ఇంటికి వచ్చినప్పుడు వృశ్చిక రాశి వాళ్ళు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే మీకు మేము ఏం చెప్తున్నాము అనే ఆ విషయాలన్నీ కూడా వివరంగా తెలుస్తాయి. ఇక కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే గనుక ఇప్పుడే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇక అలాగే ఈ వీడియో పైన మహాదేవ అని కామెంట్ పెట్టండి. వివరాలకు వస్తే 12 రాశులలో 8వ రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. వృశ్చిక రాశి వారి గురించి చూసినట్లయితే వీరికి లోతైన ఆలోచనలు, పట్టుదల, రహస్యాలు కాపాడే స్వభావం కలిగిన వారిగా పేరుని గడిస్తారని చెప్పుకోవాలి. ముఖ్యంగా వీళ్ళు బయటకు ఎక్కువగా మాట్లాడకపోయినా ఎదుటివారి మాటలను, ప్రవర్తనను చాలా జాగ్రత్తగా గమనిస్తారు. ఒక వ్యక్తి ఏమి మాట్లాడుతున్నాడు అన్నదానికంటే కూడా ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం ఎక్కువగా చేస్తారు. అందుకే సాధారణంగా వీరిని మోసం చేయడం అంటే అంత సులభం కాదు. కానీ ఒక వ్యక్తిని తమ మనస్సులోకి అనుమతించిన తర్వాత మాత్రం అదే వ్యక్తి మీద నమ్మకం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడే సమస్య మొదలవుతుంది. నమ్మిన వ్యక్తి మాటను ఎక్కువగా నమ్మడం వల్ల కొన్ని సందర్భాలలో చిన్న సంకేతాలను కూడా వృశ్చిక రాశి వాళ్ళైతే పట్టించుకోకపోవచ్చు. ఇక ఆ స్త్రీ పేరు ఏ అక్షరంతో ఉండొచ్చని చూస్తే గనుక ఈ సమయంలో రా, సా లేదా మా అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే ఒక స్త్రీ మీ జీవితంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించే అవకాశం ఉందని చెప్పొచ్చు. కానీ మళ్ళీ ఇక్కడ స్పష్టంగా చెబుతున్న విషయం ఏంటంటే గనుక ఈ అక్షరాలతో పేరు ఉన్న ప్రతి స్త్రీ మీకు చెడుగా పనిచేస్తుందని మాత్రం కాదు. అక్షరం కేవలం ఒక సూచన మాత్రమే. అసలు గుర్తింపు వారి ప్రవర్తనలోనే కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు చెప్పబోయే లక్షణాలను మీరు తప్పకుండా గమనించండి. ఇక ఇక్కడ మొదటి లక్షణం ఏమిటంటే గనుక మీ ఇంటి విషయాలను తెలుసుకోవడం. ఆమె మీ ఇంటికి వచ్చినప్పుడు సాధారణంగానే మాట్లాడవచ్చు. కానీ మీ కుటుంబంలో ఎవరు ఎవరితో ఎలా ఉంటున్నారు, ఎవరి మధ్య ఏ సమస్య నడుస్తుంది, మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, ఎవరికి ఎంత ఆదాయం వస్తోంది, ఇంట్లో ఎవరికి ఏ బాధ్యత ఉంటుంది, మీరు ఎలాంటి కొత్త పని చేయబోతూ ఉన్నారు, ఇలా అవసరానికి మించి వ్యక్తిగత విషయాలను తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తే గనుక వెంటనే అనుమానించాల్సినటువంటి అవసరం లేదు. కానీ గమనించడం మాత్రం మొదలుపెట్టండి. ఎందుకు అంటే గనుక సమాచారం కూడా ఒక శక్తే. మన గురించి ఎక్కువగా తెలిసిన వ్యక్తి మన నిర్ణయాలను ప్రభావితం చేయగలడు. రెండో లక్షణం గురించి చూసినట్లయితే మీ విజయాన్ని చూసి అసౌకర్యంగా ఉండడం. వృశ్చిక రాశి వాళ్ళు ఏదైనా మీరు సాధించినప్పుడు దాన్ని అందరికీ చెప్పుకోవడం అనేది ఇష్టపడకపోవచ్చు. కానీ మీకు మంచి అవకాశం వచ్చిన విషయం ఎవరికీ చెప్పకండి. కానీ మీకు మంచి అవకాశం వచ్చిన విషయం ఒకరికి చెప్పినప్పుడు
ఆమె ముఖంలో ఆనందం కనిపించకపోవడం, మీ విజయాన్ని చిన్నదిగా చూడటం, అది అంత పెద్ద విషయం కాదులే అని వదిలేయడం, లేదా ఇది ఎక్కువ కాలం ఉండదు అని బాధ పెట్టడం. ఇలాంటి మాటలు పదే పదే వస్తుంటే గనుక మీరు మాత్రం జాగ్రత్త పడాల్సిన అవసరం కనిపిస్తోంది. నిజమైన మనిషి మీకు సలహాలను ఇస్తాడు, కానీ మీలో భయాన్ని నింపడు. మూడో లక్షణం విషయానికి వచ్చినట్లయితే గనుక ఇది చాలా కీలకమైనటువంటి అంశం. మీ కుటుంబంలో ఉన్న అపార్థాలు, చిన్న చిన్న అపార్థాలు ఏవైతే జరుగుతాయో ఆమె దాన్ని మరింత పెద్దదిగా మార్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకరు చెప్పే మాటను మరొకరికి మార్చి చెబుతోందా? మీకు తెలియకుండా ఇలా జరుగుతోంది అని అనుమానం మీకు కలిగిస్తుందా? అయితే వెంటనే ఆమె మాటలను అస్సలు నమ్మకండి. ముందుగా నిజం తెలుసుకోండి. ఎందుకంటే ఒక కుటుంబంలో నమ్మకం దెబ్బతినిందంటే గనుక చిన్న సమస్య కూడా పెద్ద సమస్యగా మారచ్చు. ఇక మరో లక్షణం ఏమిటంటే గనుక వృశ్చిక రాశి వారికి వ్యక్తిగత విషయాలు చాలా ముఖ్యమైనవి. మీరు ఎవరితోనైనా గొడవ పడ్డారా? ఎవరితో మీకు మంచి సంబంధం ఉంది? లేదా ఎవరితో మీకు సంబంధం లేదు? మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? మీకు ఎవరి నుంచి డబ్బు రావాలి? మీ భవిష్యత్తు ప్రణాళికలు అసలు ఏమిటి? ఇలాంటి ప్రశ్నలు తరచుగా అడుగుతూ ఉన్నట్లయితే గనుక అన్నింటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే లేదు. మౌనం కూడా ఒక సమాధానమే. ఇక ఐదో లక్షణం విషయానికి వచ్చినట్లయితే గనుక వృశ్చిక రాశి వాళ్లకు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దానిపైన బలంగా నిలబడతారు. అలాంటి సమయంలో ఎవరైనా పదే పదే నువ్వు ఆ పని చెయ్యొద్దు, ఆ వ్యక్తిని నమ్మకూడదు, ఈ వ్యాపారం మీకు సరిపోదు, ఇల్లు కొనడం తప్పు అంటూ మీ ప్రతి నిర్ణయాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే గనుక ఆమె సలహా వెనుక కారణం ఏంటో ఆలోచన చేయండి. సలహా ఇవ్వడం వేరు, మీరు మీ జీవితానికి బదులుగా మీ జీవితాన్ని మీకు బదులుగా నడపాలని ప్రయత్నం చేయడం వేరు. ఇక ఈ ఆగస్టు 20 తర్వాత వృశ్చిక రాశి వాళ్ళు చేయాల్సిన పనులు ఏంటంటే గనుక ఎవరిని శత్రువుగా చూడాల్సిన అవసరం అయితే ఉండదు. ఎవరిని అనుమానించాల్సిన పని కూడా లేదు. ఎవరితోనూ మీరు గొడవ పెట్టుకోవాల్సిన పని అవసరం లేదు. కేవలం కొన్ని విషయాలలో జాగ్రత్తగా మీరు ఉండాలి. మొదటిది, మీ భవిష్యత్తు ప్రణాళికలను అవసరం లేని వ్యక్తులతో పంచుకోకూడదు. ఇక రెండవది, మీ కుటుంబ సమస్యలను బయట వారితో చర్చించకూడదు. ఇక మూడవది, ఆర్థిక విషయాలలో ఎవరి మాట విన్నా కూడా అంతిమ నిర్ణయం, తుది నిర్ణయం అయితే మీరే తీసుకోవాలి. ఇక నాలుగవ విషయం ఏంటంటే ఎవరైనా మీ గురించి చెడుగా చెప్పారని వెంటనే నమ్మకండి. ఐదవ విషయం ఏంటంటే కనుక ఎవరైనా మీకు మేలు చేస్తున్నారా లేదా అనేది వారి మాటల్లో కాదు, కష్ట సమయంలో వారి ప్రవర్తనలో అర్థం చేసుకోండి. అసలు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కనుక వృశ్చిక రాశి వారు ఆమె గురించి ముందుగానే మీరు ఒక నిర్ణయం తీసుకోవడం అనేది కాదు. ఎందుకంటే ఒక పేరు, ఒక అక్షరం, ఒక అనుమానం ఆధారంగా ఒక మంచి సంబంధాన్ని దూరం చేసుకోవద్దు. ఒక మంచి సంబంధాన్ని దూరం చేసుకోవచ్చు. అందుకే ఎవరిని అనవసరంగా అనుమానించకండి, కానీ అదే సమయంలో గుడ్డిగా నమ్మకూడదు. మధ్యలో ఉన్న ఆలోచనాత్మకమైనటువంటి దూరమే మీరు రక్షణగా. ఎవరినైనా మీ ఇంటికి వస్తే గౌరవంగా మాట్లాడతారు, కానీ మీ ఇంటి ప్రతి విషయం చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఎవరైనా మీ గురించి ప్రశ్నిస్తే గనుక సమాధానం ఇవ్వండి, కానీ మీ జీవితంలో ప్రతి రహస్యాన్ని బయటపెట్టడం అవసరం లేదు. ఇక వృశ్చిక రాశి వారికి ఈ ఆగస్టు 20 తర్వాత మీ జీవితంలో జరిగే ముఖ్యమైన మార్పు ఒక వ్యక్తి వల్ల కాదు, మీరు వ్యక్తులను చూసే విధానం మారడం వల్ల కావచ్చు. ఇంతకాలం మీరు నమ్మిన ఒక వ్యక్తి గురించి కొత్త విషయం తెలుసుకోవచ్చు. మీరు అనుమానించాల్సిన వ్యక్తి నిజంగా మీకు అండగా నిలబడవచ్చు. మీకు ఎంత దగ్గరగా ఉన్న వ్యక్తి మాటల్లో ఒక నిజం బయటపడవచ్చు. అందుకే ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు అని ముందుగానే నిర్ణయించకండి. కాలం ప్రతి ఒక్కరి అసలు స్వభావాన్ని బట్టబయలు చేస్తుంది. ఇక మీ ఇంటికి వచ్చే ప్రతి స్త్రీ మీకు శత్రువు కానే కాదు. మీకు నవ్వుతో మాట్లాడే ప్రతి వ్యక్తి మీ స్నేహితురాలు కూడా కాదు. ఎవరు మీ కన్నీళ్ల సమయంలో మీకు నిలబడ్డారు? ఎవరు మీకు కన్నీటి సమయంలో మీ పక్కన నిలబడ్డారు? ఎవరు మీ విజయం వచ్చినప్పుడు నిజంగా సంతోషపడుతున్నారు? ఎవరు మీ మాటలను, ఎవరు మీ బలహీనతను తెలుసుకున్నా దాన్ని ఎప్పుడూ ఉపయోగించుకోలేరు. ఇక్కడే అసలైన మనిషి కనిపిస్తాడు. కాబట్టి ఆగస్టు 20 తర్వాత వృశ్చిక రాశి వారు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. మీకు కావాల్సింది కేవలం ఒకటే, కళ్ళతో చూడటం మాత్రమే కాదు, ప్రవర్తనను చదవడం. ఎందుకంటే కొన్నిసార్లు మన జీవితంలోకి వచ్చే వ్యక్తి మన అదృష్టాన్ని మార్చడమే కాదు, మనుషులను గుర్తించే తెలివిని నేర్పించడానికి వస్తాడు. అందుకే మౌనంగా గమనించండి, తొందరగా నమ్మకండి, తొందరగా ద్వేషించకండి. ముఖ్యంగా మీ జీవితానికి సంబంధించిన తుది నిర్ణయం కూడా మీ చేతుల్లోనే పెట్టకండి. ముందుగా మీ జీవితానికి సంబంధించిన తుది నిర్ణయం మాత్రం ఎవరి చేతుల్లో పెట్టకండి. చూసారు కదా, వృశ్చిక రాశి వారు మీకు ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.